మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనకు సంబంధించి తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో మాట్లాడించేటువంటి పరిస్థితి మాట్లాడిద్దాం. సార్, జూబ్లీహిల్స్ ప్రచారం చేశారు, ఎలా ఉండబోతుంది, ఏం రిజల్ట్ రాబోతుంది? జూబ్లీహిల్స్ మేము ప్రచారం చేశాము. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే ఒక పరీక్ష కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీగా మా బాధ్యత మేము నెరవేర్చాము. ఇంకా ప్రజల మీద ఉంది నిర్ణయం. ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్పాలో చెప్పాము. ఇక్కడున్న ఒక దుర్మార్గమైన ప్రభుత్వం హిందువులను ప్రేమించని, హిందువులను అభిమానించని, అభివృద్ధికి ఆమడ దూరంలో అవినీతితో కుళ్ళుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా, లేకపోతే దేశంని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ కావాలా, అభివృద్ధితో పాటు ఆత్మగౌరవంతో బతకాలని ప్రజలకు చెప్పాము. ఇంకా ప్రజలు నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పోల్ మేనేజ్మెంటు ముఖ్యంగా ఈరోజు రేపు పోల్ మేనేజ్మెంటు ఎలా చేయబోతున్నారు? ఎందుకంటే పార్టీలకు సంబంధించి తాయిలాలు ఇచ్చి కొంతమంది, చీరలు ఇచ్చి కొంతమంది, ఇంకోమంది నేరుగా డబ్బులు ఇచ్చి ఇంకొంతమంది ప్రలోభాలు జరుగుతున్నాయి. అటువంటికి సంబంధించి వాటికి ఏం చెప్తారు? ఇప్పుడు ఆ రెండు పార్టీలు కూడా ఇంతకు ముందు ఉన్నది లక్షలాది కోట్ల అప్పులు చేసి, కాళేశ్వరం లాంటి అన్ని ప్రాజెక్టులు అప్పులు చేసి, ఈ రాష్ట్రాన్ని అప్పులు చేసి వాళ్ళు లక్షల కోట్ల అవినీతి సొమ్మెనకేసుకున్న పార్టీ ఒకవైపు, వచ్చి నుంచి దోసుకోవటము దాచుకోవటమే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు, వాళ్ళు పంచడానికి ఈ ప్రజలతో దోసుకున్న సొమ్ము ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి, నిజాయితీ, ఈ ధర్మము, ఈ దేశం అనే ఒక పదంలో పోతున్నాం కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు. ప్రజలు ఒకటే ఆలోచించుకోవాలా, ఇవాళ ఇస్తే 500 చీరలు ఒక రోజు ఉంటాయి, పోతాయి. కానీ మీకు భవిష్యత్తులో మళ్ళీ ఓల్డ్ సీట్ల ఎదుర్కొన్నట్లు అవమానాలు ఎదుర్కోవద్దు. పాయింట్ 1. రెండోది ఒక విషయం చెప్తున్నాను ఈరోజు. అంటే బీజేపీ ఎన్నడూ కూడా హిందువుల పార్టీ అని మేము ఎన్నడూ చెప్పలేదు. ఇది భారతీయుల పార్టీ అన్నాము, అన్ని మతాలు సమానం అన్నాము. కానీ అయినా కానీ ముస్లిమ్స్ ఓటేయట్లేదు బీజేపీకి. కానీ కాంగ్రెస్ వాళ్ళు ముస్లింల పార్టీ, కాంగ్రెస్ అనగానే హిందువులు ఎందుకు ఓట్లేస్తున్నారో అర్థం చేసుకోవాలా. హిందువులు సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ ఓటేయాలంటే. బహిరంగంగా చెప్తున్నారు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ. అంటే ముస్లింల పార్టీకి హిందువులు వేసుకొని మీరు సిగ్గుపడాలా? లేదు, మీ గురించి పొట్లాడి, మీ గురించి న్యాయమైన వాటా గురించి, మీ ఆత్మ గురించి పోరాడి బీజేపీ కావాలా, ఒకటి నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మరొక పక్క ఒకవేళ జూబ్లీహిల్స్లో బీజేపీ డిపాజిట్ వచ్చినా పాకిస్తాన్, బంగ్లాదేశ్లో బీజేపీ గెలిచినట్టే అని చెప్పి మీ మీద కొంత వ్యంగ్యంగా ముఖ్యమంత్రి కాసేపటి క్రితం మాట్లాడారు. ముఖ్యమంత్రి గారికి అంత రాజకీయ అనుభవం లేదు. చిన్న ఆయన, బాగా వయసులో తక్కువ, అతను ఎత్తులో కూడా చాలా తక్కువ ఆయన. కాబట్టి మాటలు కొద్దిగా పరిధి దాటిపోతున్నాడు. అక్కడ ఏదో అనుకోకుండా ఏదో డ్రాలవలిగినట్టు వచ్చింది. కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీని శక్తిని, ఎందుకంటే మా తోటలో వెళ్ళిన మొక్క అది భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్లో ఉన్న ఒక మొక్క. ఈ రకంగా తల్లిపాలు దాగి రొమ్ము గుద్దే రకంగా తల్లిని అవమానించక మాట్లాడుతున్నాడు. బీజేపీ బరాబర్ జూబ్లీహిల్స్ని గెలుచుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. గెలుపోవటంలోకి మేము అతీతం. 21 రాష్ట్రాలల్లో ఈరోజు మీరు గెలుస్తామని మీరు ధీమా చెప్తున్నారు. కానీ పొన్నం లాంటి వాళ్ళు 10,000 తెచ్చుకోండి అని ఒకరు, ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు డిపాజిట్ తెచ్చుకోండి అని ఇంకొకరు, అసలు బీఆర్ఎస్ బీజేపీ అని ఒకరు, బీజేపీ కాంగ్రెస్ అని ఒకరు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మరి రాజకీయాలలో ఇవన్నీ సహజం. ఇక్కడ మాత్రం జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయించుకోవాల్సింది ఒకటే, 1,00,000 ఓట్లున్నోడే బ్లాక్మెయిల్ చేసి వెళ్తాడా? ఈ జూబ్లీహిల్స్లో 3 లక్షల ఓట్లున్నోళ్ళు మీ నిజాయితీ నిరూపించుకుంటారా, మీ జాతిని కాపాడుకుంటారా? మీరు నిర్ణయించుకోవాల్సింది. ఏదో హుండీలల్లో పైసలు వేసినాము, లేకపోతే గుడ్లు కట్టిపించినాం అనుకుంటా సొల్లు కబుర్లు చెప్పి హిందువులకు చెప్తున్నా. ఒకవేళ బ్యాలెట్ పెట్టెలల్లో కూడా హిందుత్వానికి, భారతీయ జనతా పార్టీకి ఓటేయడం కూడా నేర్చుకోండి. మీ బతుకులు ఆత్మగౌరవంతో కూడా బతకాలా, అభివృద్ధిలో ఉండాలా. జూబ్లీహిల్స్ ప్రజలకు ఇది ఒక పరీక్ష. థ్యాంక్ యూ సార్. ఇది అసలు పోలరైజ్ 1,00,000 ఉన్నోళ్ళే పోలరైజ్ అయితే 3 లక్షలు అట్లా ఉన్నట్లు ఏ విధంగా కూడా పోలరైజ్ కావాలి, హిందువులంతా కూడా బ్యాలెట్ పేపర్ ద్వారా కూడా సమాధానం చెప్పాలి అంటూ కూడా జూబ్లీహిల్స్ ప్రజలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు కోరుతున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.